అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. హీర్ ఈజ్ ఏ మెసేజ్. నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్ళీ కొన్ని కొత్త మలుపులు తిరిగాయి. నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పేపరు. ఆ పేపర్ ఏమిటి అంటే అది స్వాతంత్ర సమరయోధుల కోసం, అంటే చాలా పవిత్రమైనటువంటి పేపరు. అది జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నటువంటి కాలంలో యంగ్ ఇండియా, ఇదేమో మహాత్మా గాంధీ గారి పేపరు. చూడండి, వాళ్ళు పెట్టిన పేపర్ ఏమైంది, దీన్ని వీళ్ళు ఇప్పుడు భోంచేశారు. ఎవరెవరు? ఎక్యూజ్డ్ నెంబర్ 1 సోనియా గాంధీ, ఎక్యూజ్డ్ నెంబర్ 2 రాహుల్ గాంధీ, ఎక్యూజ్డ్ నెంబర్ 3 మల్లికార్జున ఖర్గే, ఎక్యూజ్డ్ నెంబర్ 4 మోతీలాల్ ఓరా. అతను చనిపోయాడు, అతను కొడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటున్నారంటే తప్పు మాది కాదు, మోతీలాల్ ఓరాది, అతనే దీన్నంతా మేనేజ్ చేశాడని చెబుతున్నాడు. అంటే ఏమిటి, అక్కడ మిస్మేనేజ్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ కింద దీన్ని షేర్స్ని మొత్తం వీళ్ళే కొనేసుకున్నారు. కొద్ది లక్షలు పెట్టి 150 కోట్లు ఎంతో మొత్తం స్టాటిస్టిక్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మీకు కేసుకు సంబంధించిన వివరాలని కూడా మీకు మన పత్రికల్లో వాటిలో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు నిన్న మొన్న ఇంకేదో 2-3 పేర్లు మన వాళ్ళు అనౌన్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారి పేరు, ఇంకేదో పేరు, షబ్బీర్ అలీ పేరు, ఏవో 2-3 అనౌన్స్ చేశారు. అవి ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, అసలు ఏమిటి కేసు అని ఆలోచిస్తే, కొంచెం లోతుగా దీని గురించి ఆలోచిస్తే, ఇదంతా కూడా స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులైనటువంటి మన దేశభక్తులకు చెందినటువంటి ప్రాపర్టీ. దీన్ని సోనియా గాంధీ అనే ఒకానొక వ్యక్తి తన స్వార్థం కోసం వినియోగించుకుంది. ఆవిడికి ఈ దేశం మీద భక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉంటుందండి? ఇటలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇండియా మీద ఆవిడకి ఎందుకు ప్రేమ ఉంటుంది? వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. విక్టోరియా రాణికి ఇండియా మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? కాకపోతే ఇప్పుడు మన దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఆవిడని దేవతగా భావించటం, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు పంచమజాతి చక్రవర్తికి హారతులు పట్టడం, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎడ్వినా మౌంట్ బాటన్, ఆవిడ ఈ దేశపు రహస్యాలన్నీ ఆ రోజుల్లో బ్రిటన్కు చేరవేసింది. ఈ సంగతి ఈ తరంలో చాలామందికి తెలియదు. ఎడ్వినా మౌంట్ బాటన్ ఆవిడ జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా సన్నిహితంగా ఉండేది. 1948 నాటి మాట. అలాగే ఇవాళ ఇంకొక విషయం బయటకు వచ్చింది. ఏమిటి ఆ విషయం? ఆ అమ్మాయి పేరు జ్యోతి మల్హోత్రా. మన ఇండియాకు సంబంధించినటువంటి డిఫెన్స్ రహస్యాలన్నీ కూడా పాకిస్తాన్కు అమ్మేసింది. సోల్డ్ అవుట్ ఆల్ అవర్ డిఫెన్స్ సీక్రెట్స్. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, మనకు శత్రువులు సరిహద్దుకు అవతల ఉన్నారా, సరిహద్దుకు లోపల ఉన్నారా? వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఇంటర్నల్ ఎనిమీస్. మనకు వచ్చినటువంటి శత్రువుల యొక్క సంఖ్య ఎక్కువగా మన దేశంలోనే ఉంది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఒకటి, ఇట్స్ ఏ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇలా కొన్ని వేల కోట్ల సంపద మన దేశం నుంచి విదేశాలకు చేరవేయబడింది. దీని మీద మన కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటోంది? వాట్ యాక్షన్ అవర్ ప్రజెంట్ central government is going to take? We have every right to know. Thank you. Mind Media, the voice of India.